నమస్కారములు అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. నిన్న మన వేసిన వీడియోలకైతే మస్తు అంటే మస్తు సపోర్ట్ ఇచ్చిరులా. మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక గట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. కింద గంట సింబల్ వస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ దాకా వస్తుంది. అవులా, ఇంత తొందరగా మన ఛానల్ కి ఇంత పెద్ద రీచ్ వస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా స్వీటీ భాష టీం అందరి తరపు నుంచి చెప్తున్నాము, మీకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం. ఇగో ఈ రోజు మన వీడియో ఏంటంటే సరికొత్త కంటెంట్ తోని మీ ముందుకు వచ్చాము. అదేంటంటే ముద్దుల మొగడు. ఇక పెళ్ళైన కొత్తల పెళ్ళం ఏ పని చేసినా, ఎటువంటి చెడ్డ పని చేసినా, పనికిరాని పని చేసినా ముద్దుల మొగడు ఏం చేస్తాడు, ముద్దు ముద్దుగా చూసుకుంటాడు పెళ్ళాన్ని. ఇక అది సిరీస్ లాగా తీసుకురాది పెంటక్క, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది కావచ్చు అని మనోళ్ళు కామెంట్ చేశారు కాబట్టి మనోళ్ళ కోసం వీడియో తీసుకొచ్చాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. వీడియో కంటిన్యూషన్ పార్ట్ కావాలన్నది కూడా కింద కామెంట్ చేస్తే మేము పక్కా సిరీస్ లాగా తీసుకొస్తాము. వీడియో నచ్చితేనే సిరీస్ లాగా తీసుకొస్తాము. తప్పకుండా వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయకుండా పోకూర్రి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏం చేస్తున్నావు పెంటక్క, గట్లా నిలబడ్డవేమిరా? ఇట్లా పని తీరిందా? ఏం పని చెల్లి, ఆకిలి ఒక్కట నిలబడ్డా, ఇప్పుడే చారు కట్ట అవతలకేసిన. ఏం పని చెల్లి, పని పాసులు దాన్ని చేసి చేసి ఆస్ట్ వస్తుంది కానీ నీ పని తీరిందా అని తగ్గున ఇళ్ళం వచ్చినావు ముచ్చట పెడతాందుకు. ఓ ఎప్పుడో తీరింది అక్క, ఇప్పటి దాకుంటాది నా పని. అయినా నీ పనికి ఎప్పుడో తీరొచ్చి ఇక నీ కోడలు దబా దబా పని చేసుకుంటట్టుంది. అవనికి అలా ఆకిలి నువ్వు ఊపుతున్నావు, నీ కోడలు లేదా పెంటక్క ఇంట్లో? ఇంకా లేవలేదమ్మా నా ముద్దుల కోడలు, ఇంకా పండుకొనే ఉంది. బాగోతమ్మ ఎప్పుడు లేస్తాడు ఏం కథను. ఇక లేచినప్పుడే లేచుకొని మెల్లగా పని చేసుకుంటదేమో అని ఇక ఊకున్నా. ఆకిలి ఒక్కటి నేను ఊపి ఇక నిమ్మలంగా ఊస్తే సాయి పెట్టిస్తుందేమో తాగుదామని అనుకుంటున్నానే. ఓయమ్మ నీకు అట్లనే అనిపిస్తుంది. ముద్దుల కోడలమ్మ మంచిగా పని చేస్తుంది నీకేమి అని అనుకుంటావు కానీ ఎవరి దానికి తెలిసి చెల్లి ఏమనంటే కష్టం కానీ. ఇక ఏమనంటే ఇప్పుడు కూరలు ఎట్లుంటారు, మాట మాట జవాబిస్తారని ఇక నేను ఒక్క మాట అనకు ఇట్లా. ఇక ఆమె ఇష్టం వచ్చినప్పుడు చేసుకొని చేసుకోకపోనని నేను నిమ్మలంగా కూర్చుంటున్న చెల్లె. అవునమ్మా నువ్వు చాలా గ్రేటు. నీ కోడలు గసొంటిదైనా ఇట్లా నువ్వు ఏం చేసుకొని పోతావు, ఒక్క మాట నువ్వు ఏమనవు నిమ్మలంగా సర్దుకొని పోతావు. ఓయేమో చాలా గ్రేట్ పెంటక్క. నీ అసంటి అత్తలు ఇప్పుడు ఏడ దొరుకుతురేమ్మా? కోడలు అందరు బద్మాషాలు వచ్చినా ఇట్లా అత్తలు ఇట్లా అలా తగ్గట్టు ఎగుడుతురు కానీ నువ్వు ఒక్క మాట అనగా నేను చూడలే పెంటక్క. నిమ్మలైన మనిషివమ్మ నువ్వు. ఇక ఏం చేసాను చెల్లె, దేవుడు అందరికి ఒక తీరు రాస్తాడు రాత. ఇక నాకు ఇట్లా రాసిందేమో గిట్లనే జరుగుతుందని నేను నిమ్మలంగా ఒకటే చెల్లె ఒక్క మాట అనను. ఇక అదే పంచాయతీ దొరికింది. ఇక ఏం అనలేకపోతున్నా. ఇప్పుడు ఏమనంటే నేను నా కొడుకు నా మీద సీరియస్ అయ్యి ఉరికొస్తాడని నేను ఒక్క మాట అంటలేనే. అవునక్క నువ్వు అన్నది ఇట్లా కరెక్టే గాని ఓ అమ్మ ఇప్పుడు కోడళ్ళు అయితే ఎంత బద్మాషి దొరుకుతున్నాయి గాని నీ కోడలు చూస్తానికి ముద్దుగానే ఉంది కానీ ఇక్కడ డ్రెస్సులు వేసుకున్నాడే నాకు నచ్చలేదు అక్క. నువ్వేమనుకున్నా సరే గాని పెళ్ళైన సంధి చూస్తున్నా కొత్త పెంపులు ఉన్నప్పుడు ముద్దుగా చీర కట్టుకుంటే ఎంత ముద్దు కొడుతుంది. నేను పెళ్ళైన రెండో రోజు మూడో రోజు అన్నా, ఏంది పిల్ల గిద్ద దబ్బున డ్రెస్సులు వేస్తున్నావు, నీకు డ్రెస్సులు ముద్దుగా లేవు చీరలే కట్టుకో, ఈ ఊర్లో ఎక్కువ చీరలే కడతారు, డ్రెస్సులు ఎవ్వరు ఏ పిల్ల అంటే సరే నాయనమ్మ వేసుకుంటా తీ అని అన్నది, కట్టుకుంటా తీ అన్నది. ఏదమ్మా ఎన్న డ్రెస్సులనే కనిపిస్తుంది. నాకైతే ఎక్కడో అవుతుంది తల్లి ఆ పోని చూస్తుంటే. కాదు పెంటక్క నువ్వేమనడా, బావ గిట్లా ఏమనడా పోరిని? మరి ఆ మొగడు గిట్లా ఏమనడా? తల్లి గట్లనే తిరుగుతుంది మొగోని లెక్క. మొన్న నువ్వు నీ బిడ్డ దగ్గరికి పోయినప్పుడు ఆకిలి ఊపుతుంది ఆ డ్రెస్ వేసుకొని. నేను ఎవరమ్మాయిలు పెంటక మన్మరాలు వచ్చిందా అని అనుకున్న. దగ్గరకు పోయి చూసేసరికి నీ కోడలే తల్లి. చెల్లె ఏం డ్రెస్సులో పాడుగాను నాకు ఏం నచ్చుతలేవు. ఇక ఏమని అందున మళ్ళీ నా మీద కోపపడుతుంది. నీ బిడ్డ వేసుకుంటలేదా, నీ బిడ్డ లెక్క కొడతలేనా అని ఏమో వచ్చిరాని మాటలు మాట్లాడితే ఇక నా మనసు అంత బాధ అనిపిస్తుంది అని నేను ఏమంటలేను చెల్లె. ఇక మీ బావకైతే ఇక డ్రెస్సుల మీద చూస్తుంటే ఏం కోపం వస్తుంది, అట్లా కోపం వస్తుంది కానీ ఏమనలేకపోతాడంటే. అవును అక్క ఇప్పుడు పోరలే గంతులు ఒక్క మాట అంటే 10 మాటలు ఉల్టా పల్టా మాట్లాడతారు అక్క. ఇక మనం వాళ్ళని ఏమనుకుంటా నిమ్మలంగా మోసుకొని ఉండేదే మంచి తల్లి. సరే సరే పెంటక్క పొయ్యి మీద బువ్వ పెట్టొచ్చిన ఏమో పిల్లల్ని చూడమన్న మరి చూసిరో లేదో.
సరే పెంటక్క అప్పటికొస్తా తీ ఇంతసేపు మాట్లాడిపోతా. ఏం చేస్తున్నవే సరిత? ఏం లేదు బావ, ఇప్పుడే స్నానం చేసి లోపలికి వచ్చినా. ఇక నీ గురించి ఆలోచిస్తున్నా. పొద్దు నుంచి తినలేదు, ఇంకెప్పుడు తింటాడో, ఇద్దరం కలిసి తిందాము అని అనుకుంటున్నా. నాకు నువ్వు నా వెనకాల వచ్చి పిలుస్తూనే ఉన్నావు. ఎక్కడ పోయినావు ఇంతసేపు? ఆ ఊర్లో జర పని ఉండే ఇక పోయొచ్చిన గాని ఎంత ముద్దు కొడుతున్నవే నువ్వు. ఈ అంగిలా చాలా బాగుంది నీకు. ఇప్పుడే ఇంత అందంగా ఉన్నావంటే ఇంకా పెళ్లి కాకముందుకు కాలేజ్ పోయే టైంలో ఇంకెంత అందంగా ఉంటివోనే. నేను అప్పుడు చూస్తే ఇంకా బాగుండేది. అవునా బావ, నిజంగా చెప్తున్నావా? ఇక నాకు డ్రెస్సులు వేసుకోవడం అంటే చాలా ఇష్టము. ఇక మీ అమ్మనేమో డ్రెస్సులు వేసుకుంటావేంటి, చీరలు కట్టుకోక ఈ ఊర్లో నా ఇజ్జత్ తీస్తాను కానీ ఒకటే తిడుతుంది మొన్నటి సంది. ఇక నాకేమో చీరలు కట్టుకోనిక రాదు. చీరలు కట్టుకుంటే ఏమో నాకు నచ్చది, నడవనిక రాదు. ఎట్లా ఇక సీదర పెట్టినట్టు అవుతుంది. అలా చూడు, గిసొంటి డ్రెస్సులు వేస్తే ఎంత చల్లగా ఎంత హాయిగా ఉందో. నువ్వేమో బాగుందంటావు, మీ అమ్మనేమో బాగలేదు ఇప్పే అని అంటది. మరి నేను ఎవరి మాట వినాలో చెప్పు. అరే మా అమ్మకి ఏం తెలుసు, ఇక మా అమ్మ గట్లనే అంటది కానీ నువ్వు గీ అంగిలో ముద్దుగు నువ్వు గిసొంటి అంగిలు తెచ్చుకొని ఉండే నాకు అన్నం ముందట ఎప్పుడు గిట్లనే కనిపియే. ఎంత నిమ్మలంగా అనిపిస్తుంది చూడు, నాకు ఒక బొమ్మను చూసినట్టే అనిపిస్తుంది. ఏం చీరలే ఆ చీరలు. ఇక్కడ అక్కడ ఉరుకుతుంటాయి, వీటిని ఇక్కడ నువ్వు కాలే వీటిని ఇక్కడ నువ్వు కాలే. ఇక అదే సరిపోతుంది నీకు. ఈ డ్రెస్ వేసినావు అనుకో ఏ ప్లేస్ అట్లనే ఉంటది. ఎంత బాగా కుడుతున్నావు చూడు, నీట్ గా పట్నం పిల్ల లెక్క. అవునా, అంతగానం నచ్చిన నా బావా నేను నీకు? ఇక మొగనికి పిల్లము గిట్లనే నచ్చుతుంది కానీ ఇక కొత్త కొత్తలో గిట్లుంటుందో మరి ఎన్నడు గిట్లనే ఉంటుందో నా మీద ప్రేమగా నాకు తెలియదు కానీ. సరే సరే కడుక్కోపోతుండు కానీ. ఏ తిండొద్దు ఏమొద్దు జరైనాక తింటే గాని జరసేపు ఇట్లా కూర్చోవే మాట్లాడుకుందాము. ఈ ఎప్పుడు నిమ్మలంగా మాట్లాడుకున్నట్టు లేదు. నేను ఆ పానం అంతా నీ మీద గుంజుతుంది. జరసేపు ఇట్లా కూర్చో, పీట మీద కూర్చో మాట్లాడుకుందాము. అరే తిన్నాక ఏం చేస్తాం బావా, తిన్నాక మాట్లాడుకుందాం గాని. ఇక ముందుగా అయితే చేతులు కడుకొచ్చుకోపో తిందాం గాని. అరే నాకు ఆకలి అయితే లేదు కానీ ఇక జరసేపు కూర్చొని నిమ్మలంగా మాట్లాడుకుందామే. జర పానం నిమ్మలం అవుతుంది గట్లని. అరే కూర్చోవేమే ఇసుంట కూర్చో, గట్ల నిలబడ్డవు. అరే గట్ల చూస్తుంది ఏమిరా కూర్చోమంటే. అరే వద్దు బావా, తలుపు దగ్గరికి వేసిన గొల్లెం పెట్టలేదు. ఇక మీ అమ్మ చూసిందనుకో ఓర్వది. ఇక చూడు, లేవ్వంగానే ఇక మొగడు పిల్లం కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటారు. ఏడు పని ఆన్నే పెట్టింది అని ఇక నా మీద మొత్తుకుంటది. ఇక లొల్లి పంచాలి ఎందుకు బావా? ఇక తిన్నాక తలుపు పెట్టుకొని అప్పుడు కూర్చుందాం, తీయరాదు. ముందుగా తినొద్దాం పా. అరే ఏమైనా మా అమ్మ గురించి మాట్లాడితేవేంది. మా అమ్మ ఏమంటే చెప్పు, నేను ఏమనంటే ఎదురెదురు సమాధానమే. ఆమెనే సప్పుడు దాకా తూకుంటది కానీ నాకు చూడు నిన్ను చూస్తుంటే నా పానం అంతా నీ మీదనే ఉంది. జరిసేపు ఇట్లా కూర్చోపోయినా పక్కకు ఒక రెండు మూడు మాటలు మాట్లాడినాక తిందాం కానీ నా మాట ఇంటలేవేంది నువ్వు చెప్తుంటే నీకు అర్థమైతలేదా ఎట్లా? కాదు బావ, రోజు అంటుంది పొద్దెక్కిందాక వంతవు, పొద్దెక్కిందాక వంతవు. ఇక ఆకిలవ్వడు కాలే, ఇల్లులవ్వరు కాలే, ఇప్పటిదాకా వంతే సంసారం ఎట్లా పెంచైతది అని ఒకటి లొల్లి పంచాది బావ. ఊరందరికి చెప్తుంది. ఎవరైనా ముచ్చట పెడతానికి వస్తే చాలు, ఏం కూర వండి రక్క, ఏం పువ్వు వండి రక్క అంటే ఇదే శుభ్రపాతము. ఇగో గామెకి ఇట్లా చేసింది ఇంత చేసిందని ఒకటి అందరికి చెప్తుంది బావ. అందుకే నాకు నచ్చలేదు తెలుసా మీ అమ్మ అంటే. అస్సలు ఓరుస్తలేదు. నువ్వు నేను మంచిగా ఉంటున్నామని ఆమె కన్నంతా మన మీదనే ఉంది తెలుసా. అరే మా అమ్మక ఆకిలుక్తానికి అంత పెద్ద రాసారం చేస్తుంది. ఖాళీగానే ఉంటుంది గా ఒక్క ఆకిలుక్తే ఏమన్నా అవుతుందా ఆమెకు? గిట్లనే చేస్తుంది. సరే గాని ఆమె ఏ మాటలు అన్నా ఎన్ని అన్నా నువ్వు పట్టించుకోకే. నీ పని ఏందో నువ్వు చేసుకొని శాతనైతే ఎయ్యి, లేకపోతే ఇంట్లో వండుకో. ఏమనదు. ఎవరన్నా ఏమన్నా అంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా గానీ. సరే సరే కానీ డ్యూటీకి పోవా, ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంటావు అని మీ అమ్మ అందరికి చెప్పుకుంటుంది. ఇక మా వాడు పిల్లాన్ని చూసుకొని ఇంట్లోనే వంతులు, డ్యూటీ కోతలేడు, ఏడి కోతలేడు, ఏమైనా తింటురు, పెళ్ళమ్మ కూడా ఇంట్లో వంతురు, ఏం కష్టం చేస్తురు, నేనే చేసి పెట్టాలి వాళ్ళకని ఫీల్ అవుతుంది. ఏదో ఒక చిన్నపాటి డ్యూటీ చూసుకోరాదు. అరే పోత తీయే పోయి ఏం చేయాలి గాని ఇక నువ్వు నా పని గురించి మా అమ్మ గురించి ఏం ఫికర్ పెట్టుకోకు. నేను పట్నం పోయి నీకు బట్టలు పట్టుకొని వద్దాం అనుకుంటున్నానే. ఏమైనా పెళ్ళి అయిన సందిగా 4-5 డ్రెస్సులు వేసుకుంటున్నావు నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఇక మా దోస్తు గారు ఇట్లా ఎక్కడికైనా బయటకు పోయి స్టేటస్లు పెడితే గీ బట్టలు వేసుకుంటుంది. ఇంకేం పని లేదా, ఏం ఇప్పిస్తలేనట్టుండు, ఎందుకు చేసుకుండో పెళ్ళి అని ఇట్లా అనుకోకుండా నీకు 10,000 పెట్టి మంచి మంచి డ్రెస్సులు కొనుక్కొస్తే చూడే, ఇవ్వడం చూసి షాక్ కావాలి. అమ్మో ఈ పెళ్ళానికి మంచి మంచి బట్టలు తీసుకొచ్చిండే అని షాక్ కావాలి చూడు. గట్ల తీసుకొస్తా బంగారం నీకు. అరే
ఎందుకు బావా, నాకు ఇంకా కొత్త డ్రెస్ ఇంకా 2 ఉన్నాయి అవి వేసుకుంటే ఇప్పుడు పైసలు నేను కాలానికి ఎందుకు చెప్పు, 10,000 పెట్టి తెస్తాంటున్నావు. అవే 10,000 పెడితే ఇక మనకు వేరే ఖర్చులు ఏం వెళ్ళాయా చెప్పు. ఇక మీ అమ్మ దగ్గర ఉండాలంటే నాకు ఎట్లనో అవుతుంది. వేరే దగ్గర పోయి కిరాయి కానీ ఉందాం బావా, నాకు మీ అమ్మ దగ్గర ఉండాలంటే నా వల్ల అయితలేదు నాయనా. నువ్వు గిట్లనే అంటావు, నీకేం ఎరక కానీ పెళ్ళైన సంది నీకేమని ఇప్పించింది కానీ 10,000 పెట్టి బట్టలు తీసుకొస్తా అంటే ఆగం ఆగం చేస్తావేంది నాకు అర్థం కాదు. నీకు ఎందుకు చెప్పు. ఇప్పుడు బయట దోస్తాన్లా తిరుగుతాము, అప్పుడు అరే ఈయన పెళ్ళానికి బట్టలు ఇప్పియలేదా అలా వీడు, ఇక పని పాట లేదు, ఇక పైసలు లేనట్టు ఉత్తగానే ఇక ఆ బట్టల మీద తిప్పుతుంది చూడు అంటే నా ఇజ్జత్ పోదా అని చెప్పు. అందుకే 10,000 పెట్టి బందోబస్తు బట్టలు తీసుకొద్దాం అనుకుంటా. నువ్వు నోరు మూసుకొని సపోర్ట్ తాకుతూ ఊకోవే. నీకు ఎందుకు చెప్పు, మా అమ్మ దగ్గరనే అడుగుతా, ఏ నన్ను అడుగుస్తా, ఏ నన్ను బాధపడతా. నీకెందుకే ఏమైనా నా గురించి ఆలోచిస్తున్నావు. సరే బాబా, ఇక నీ ఇష్టము, నువ్వు తెస్తంటే నేను వద్దంటనా చెప్పు. ఇక పోయి డబ్బుండ్రా అయ్యా, ఎండ ఊట కొడుతుంది, ఇక ఎండ దెబ్బ తగిలింది అనుకో ఇక ఆగం ఆగం ఉంటది. లేకపోతే నెత్తి మీద ఏమైనా టోపీ పెట్టుకుని అన్న పోయి నిమ్మలంగా పోయి జర సల్లపూట పడ్డాక రా అయ్యా. సరే సరే సల్లపూటైనా పోయి సల్లపూట వస్తా కానీ ఇంకేమైనా తీసుకురావాలా అని తింటానుకో. ఇక ఏమైనా ఇంట్లో బువ్వనే తింటున్నావు. ఇక మీ ఇంటికాడ మీ అన్నదమ్ములు టిఫిన్ తెచ్చేది, ఇక పునుగులు తెచ్చేది సాయంత్రం కాగానే, ఇక మా ఇంటికి వచ్చినాక ఉత్తి తెల్ల బువ్వనే అవుతుంది కదా. ఏమైనా వెరైటీగా పట్టుకొస్తుంది, ఏం పట్టుకురావాలి చెప్పే. మీ ఇష్టం వచ్చింది పట్టుకరా బావా, ఇక పానం శాతం అయితలేదు, ఏ తినబుద్ధి అయితలేదు, ఆ తెల్ల బువ్వ ఇట్లా తినబుద్ధి అయితలేదు. మీ అమ్మ ఏమైనా కమ్మ వంతుందా కూరలు? నేను వండుకుందామంటేనేమో నూనె ఎక్కువ పోస్తావు, ఉప్పు ఎక్కువ వేస్తావు, కారం ఎక్కువ వేస్తావు అని నాయం పెట్టి పడుతుంది. అందుకే ఏదో వండింది మూసుకొని తింటున్నా, కానీ నీకు ఇష్టం వచ్చింది పట్టుకరా. సరే సరే నే అవి ఇవన్నీ పట్టుకొస్తా కానీ ముందే బక్క కొడుతున్నావు. మొన్న మా దోస్తుగాడు అంటుండు, ఏందిరా నీ పిల్లం గంత పక్కకుంది, బక్క పిల్లాన్ని చేసుకుంటున్నావు అంటే, జరుండురా నెల 2 నెలలు ఎంత లడ్డుగా చేస్తానో నా పిల్లాన్ని అని అన్నా. గజ్జీడి పప్పులు బాదం పప్పులు అవన్నీ ఉంటాయి చూడు, అవన్నీ తీసుకొస్తా చూడే. మా అమ్మ కుళ్ళుకొని చావాలి అన్నీ. రాత్రి పూట నానబెట్టుకొని పొద్దుగాల తింటే అంట మంచిగా ఆరోగ్యంగా ఉంటారంటే, లడ్డు లడ్డుగా దొబ్బే అవుతావంట చూడు. అవన్నీ పట్టుకొస్తా నీకోసం. కాదురా ఓ సీనిగా, ఏమైనా తింటున్నావు ఇంట్లో పంటున్నావు, పని పోవారా, జర పెళ్ళాన్ని చూసుకుంటూనే ఉండకరా నాయనా. కాదు పెళ్ళానికి నీకు ఎట్లగా నిలుతుందిరా, రోజు పుణ్యానికి పెట్టాలంటే తింటుడు బర్రెలు వంతురు ఇద్దరు. కాదురా ఏదైనా డ్యూటీ చూసుకుంటే కదా. పెళ్ళైన సంది కొత్త పెన్ పిల్లని ఓయమో నీకు కాకుందిరా నాయన, పెళ్ళాన్ని చూసుకొని మురుస్తున్నావు. నీ పెళ్ళమేమో ఏం పని శాత కాకుండా తింటుంది ఇంట్లో వంటుంది, మరి నువ్వు ఇట్లా తిని ఇంట్లో వంటితే చెప్పు. నువ్వు ఇట్లా కష్టానికి పోయి పైసలు సంపాదించి నీ పెళ్ళాన్ని సాదాలి, మమ్మల్ని సాదాలి. ఇంకెన్ని రోజులు మేమే సాదాలి, మా మీదనే బతుకుతారు మీరు. సరే గానీ ఎక్కడో పైన మైనట్టున్నావు, ఎక్కడ పోతున్నావు, ఏదైనా డ్యూటీ చూసుకున్నావా? ఎక్కడ లేదే, ఇక డ్యూటీ చూసుకోవటానికి ఒక నెల రోజులు అయినాక పోతా కానీ ఇప్పుడు ఏం తప్పిపోయేది ఉందే. ఓయమ్మ నువ్వు భలే ఫీల్ అవుతున్నావు. కాదు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు కొడుకులను సాతుర్రు, అందరికి పుణ్యానికి పెడతారు. నువ్వు నన్ను నా పిల్లాన్ని ఒక నెల రోజులు సాత్తున్నావేమో. ఓయమ్మ గాదానికి గిల్ల పిల్ల ఇస్తావేమే. జరా పట్నంలో పనుంది పొయ్యొస్తనే ఊకే ఒకటే మొత్తుకోకు. కాదు పెళ్ళైన నెలకి ఇట్లా కాలేకి పోరు మీద ఊకనే తింటున్నావు, ఊకనే వంతున్నావు, బర్రెలు తింటున్నావు అంటే వాళ్ళ అమ్మగారు ఊకుంటారా అనే ఇక ఫీల్ కాదా చెప్పు. కొత్త పెన్ పిల్ల ఇప్పుడే చేస్తా, అది ఏం తప్పిపోయిందే నా పిల్లానికి. ఒకటే పని తలుగుతున్నావంట, పని చేయి అని. నువ్వు చేస్తే కాదా నీ కాలు రెక్కలు అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఒకటే పని నా పిల్ల వెనకాల తలుగుతున్నావంట. ఈ పోరి బాధపడుతుంది. నువ్వు ఒకటే పని అట్లా తలిగినావు అనుకో మంచి మర్యాద ఉండదమ్మా. మేము కిరాయికి ఎక్కడైనా పోతాము చెప్తున్నా ముందుగత. చేసుకుంటే నిమ్మలంగా నీ శాతనైన పని చేసుకో, శాతగాని పని ఆడబెట్టు, అది మెల్లగా లేచి చేసుకుంటదేమో. సరే సరే నాయనా, ఓయమ్మో నిన్న ఒక మాట అనదు, నీ పిల్లని ఒక మాట అనదు, ఓయమ్మో ఒక్క మాట అంటే వాడేదేంద్రా నాయనా నీ పిల్లము. కాదు మరి పుణ్యానికి తింటుంటే నాకు కోపం రాదా, ఎన్ని దినాలని పెట్టాలరా. నీ పెళ్లి కాకముందు సంధి పెడతానే ఉన్నా ఇక ఇప్పుడు నీ పిల్లానికి పెట్టాలి. రేపు ఒక పిల్లగాడు పిల్లను పుడతాడు వాళ్ళకి పెట్టాలి, ఇంకెన్ని రోజులు పెట్టుకుంటూ పోవాలి. నీకు సిగ్గు అనిపిస్తలేదారా? టోటల్ అందరూ మంచి మంచి డ్యూటీలు చూసుకొని రోజు డ్యూటీలకు పోయి వచ్చి ఇంట్లో ఉంటారు, ఇంత చేసేపు అక్కడ ఇక్కడ తిరిగి వస్తారు, కానీ ఏమైనా పిల్లని చూసుకొని ఇంట్లోనే వంతట్టవు. మరి ఒక్క రూపాయి ఇప్పుడు రేపు నెల తప్పిందనుకో దావకనకు పోవాలి, అది ఇది ఖర్చులు ఉంటాయి, అవన్నీ ఎట్లా తెస్తావు? ఏమైనా అమ్మకి చేసి తప్పావు. అత్తమ్మ చూస్తున్నా ఇంకెన్ని మాటలు అంటావు బావను. కాదు ఇక ఉలాం ఉంటుండంటే ఎల్లకాలం అట్లనే ఉంటాడా చెప్పు. కాదు దేనికి ఒక్క రూపాయి ఇచ్చినావమ్మా, ఏదో తిండి పెడుతున్నట్టు గాదానికి బావ మీద ఒకటే మొత్తుకుంటున్నావు. నువ్వు ఆయన ఒక్క మాట అంటే నేను ఊకొని చెప్తున్నా, ఒకటే పని నన్ను తిడతావు. సరే నేనంటే ఇక బయట దాన్నేమో పడతానేమో, కానీ నీ కొడుకుని తిడితే ఎట్లు ఊరుకుంటారు చెప్పు. సాదాలే పుణ్యానిక. నీకు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నట్టే బిల్డప్ ఇస్తున్నావు, ఒక్క కొడుకు ఒక్క కోడలికి పెడతానికి ఇంత రాసారం చేస్తున్నావు ఏందత్తమ్మ నువ్వు. నా ముందట మళ్ళీ మాట్లాడినావు అనుకో ఇటువంటి మాటలు మంచిగా ఉండదు.
ఇగో ఇదేనులేండి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ ఏం అనుకోకండి, వీడియో లెంత్ తక్కువైందని. ప్లీజ్ కొంచెం పని ఉందండి, తప్పుగా అర్థం చేసుకోకండి. రేపు వీలైనంత లెంత్ ఎక్కువగా చేస్తాము. ప్లీజ్ ఏం ఫీల్ కాకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందు కోసం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీటూరు భాష. బై బై అందరికి, మళ్ళీ కలుస్తాం.